సిక్స్త్ క్లాస్ అర్థాల్లోంచి కంపల్సరీ బిట్ ఉంటుంది. అంగ్రి కాలు, అంజనం కాటుక ఎక్కడో ఉన్న కండ్ల ముందు చూపే విద్య, అంతులేని లెక్కలేని చివరలేని. అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. అంటే పాండవులు కొలువులో అజ్ఞాతవాసం చేసినప్పుడు, వనవాసం చేసినప్పుడు 12 సంవత్సరాలు వనవాసం చేస్తారు, ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఇక్కడ విరాట పర్వం కొలువులో చేస్తారు. అడల్కొను ఏడ్చు అనగా పాపం లేనివాడ. అనుజుడు అవరజుడు ఈ రెండిటికి మీనింగ్ తమ్ముడే వస్తుంది. ఇంకోటి అవరజుడు అన్నా కూడా తమ్ముడే వస్తుంది. ఇక్కడ తమ్ముడు, ఇక్కడ తమ్ముడు. అపారమైన చాలా ఎక్కువైన, అంతులేని. అభినందన మెచ్చుకోను, ప్రోత్సాహం. అభిరితి అపేక్ష, కోరిక. అమరులు అంటే ఒప్పు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒప్పు అంటే ప్రకాశించు వెలుగు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ అమరులు అంటే ఒప్పు. మళ్ళీ అమరులు లు వచ్చేసరికి మీనింగ్ మారుతుంది. మరణం లేనివారు దేవతలు. అలయించు బాధపెట్టు, కష్టపెట్టు. అమరుకి ఒప్పు, అమరులు వస్తే మరణం లేనివారు దేవతలు. అలుసు తక్కువ, చిన్న చూపు. అవరజుడు అంటే తమ్ముడు అనుకున్నాం. అవశేషం మిగులు, అవిశ్రాంతం విశ్రాంతి లేని. ఆనవాళ్ళు గుర్తులు. ఆమడ 8 మైళ్ళ దూరం. ఆరగించు తిను. ఇంగితజ్ఞులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగినవారు. ఇడక ఇవ్వకుండా. ఉచ్చు వల. ఉదది సముద్రం. ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఉబ్బు పొంగిపోవు. ఊరు శక్తి గొప్ప శక్తి. ఎకాఎకిన అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగుమతి చేరవేయడం. ఎడద హృదయం, ఎద. ఎత్తుగడ ఉపాయం, ప్రయత్నం. ఎలిమి సంతోషం. ఎలిమి అనే బిట్ 3-4 టైమ్స్ అడిగాడండి ప్రీవియస్ బిట్. ఏండ్లు సంవత్సరాలు. ఏరు పెద్దవాగు, నది లాంటిది. ఒప్పు ప్రకాశించు, వెలుగు. ఇది కూడా టెట్టు బిట్టు. ఓర్మి ఓపిక. కంచె రక్షణగా ఏర్పరిచిన కంప. కథనం యుద్ధం. కందుకం బంతి. కథనం అంటే యుద్ధం, కందుకం అంటే బంతి. కబ్జా దురాక్రమణ. తనది కాని వాటిని ఆక్రమించడం. కయ్యం కొట్లాట, గొడవ. కర్కోటకుడు కఠినమైన వాడు. కర్కోటకుడనే పేరు గల సర్పం. కర్మలు అంటే పనులు. కలిత పొందబడిన. కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. కలుగు రంధ్రం. కవచం రక్షణ కొరకు ఒంటిపై ధరించున్నది. కార్యం అంటే పని. కాలుష్యం మలినం. కీర్తి గొప్పతనం, యశస్సు, పేరు. కుంచం
4 మానికల కొలమానం. అంటే మానికకు 4 సోలాలంటి, అంటే దాదాపు 7.5 కిలోలు. కొంచెం అంటే 7.5 కిలోలు, ఒక మానికకు 4 సోలలు. కృషివలుడు రైతు. కొప్పెర తలపై నుండి కప్పుకునే గొంగడి. ఇంకో మీనింగ్ వచ్చేసి నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర. కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం. కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం, పుష్కరిణి. ఖడ్గం కత్తి. ఖేదం దుఃఖం, ఏడుపు, బాధ. ఇది కూడా ప్రీవియస్లో అడిగారండి, అంటే ఆప్షన్స్లో. గడియ 24 నిమిషాలు, నిమిషాల కాలం. గాసం ఆహారం, గడ్డి. గీరలు గీతలు. గొబ్బున శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గోపురం దేవాలయపు వాకిలి ద్వారం. జ్ఞానం బుద్ధి. జ్ఞానం అంటే జ్ఞానం, బుద్ధి. చందనం గంధం, చంద్రహాసం. కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించినవాడు, రారాజు. చిత్తం మనసు. చిల్లు రంధ్రం. చూడ్కులు చూపులు. జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జరూర్ తప్పకుండా. జల్ది వెంటనే, త్వరగా. జవాను బంటు, సైనికుడు. జిద్దు మొండి వైఖరి. జీవజాలం ప్రాణుల సమూహం. జర్ర కొంచెం, కొద్దిగా. తడయక ఆలస్యం చేయక. తనర్చు ప్రకాశించు. తప్తం కాలిన. తరి సమయం. తలగొట్టి, తల నరికి. తాకీదు ఆజ్ఞాపత్రం. తాటి జగ్గ, తాటిమట్ట. తాపడం అంటే అతికించడం. తూనికరాళ్ళు, కొలతరాళ్ళు. తృణము గడ్డి. తెరుంగులు విధాలు. తేట తెల్లం, మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు 3 గీతలు. దాపనం దాచడం. దుర్గమం వెళ్ళరానటువంటి. దుర్భేద్యం పగలగొట్టలేనట్టి. దొడ్డి పశువుల కొట్టం. ధర వెల, మూల్యం. ఇది చాలాసార్లు అడిగారండి బిట్టు, ధరది. ధార పైనుండి కిందకి ఒకే వరుసలో పడే నీరు. నారి స్త్రీ. నిరంకుశం అడ్డు లేనటువంటి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు. నిర్మలం మురికి లేనిది, స్వచ్ఛమైనది. నిర్మూలించు రూపుమాపు. నుడుంగులు మాటలు. నెమికించుట వెతికించుట. నెరియలు నేలపగుళ్ళు. నైపుణ్యం నేర్పరితనం. నళినీదళం తామరాకు. పత్త చిరునామా. పయ్యర గాలి. పరముడు ఉన్నతుడు, గొప్పవాడు. కొంచెం ఇంపార్టెంట్ చెప్పినవి ఒక్కొక్కసారి రిపీట్ చేసుకోండి.
పాదయుగళం 2 పాదాలు. పారితోషికం బహుమానం. పాలికాపు పంట కాపరి. పుడమి నేల. పుడిసెడు సగానికి మడిచిన అరచేయంత చేర. పురోగతి అభివృద్ధి. పులకరింత గగుర్బాటు. పొడగాంచి రూపు చూసి. పొల్లు పోకుండా ఏదీ వదలకుండా. ప్రగతి అభివృద్ధి. ప్రతిధ్వని మారుమోత. ప్రలోభం దురాశ ఆశ పెట్టుకోవడం. ప్రస్తుతి ఎక్కువగా పొగడటం. ప్రాచీనం పూర్వం వెనుకటి. ప్రాలుమారి సోమరితనం. ప్రాతిపాదిక మూలం ఆధారం. బలీయులు బలం కలవారు వీరులు. బావుట జెండా. బిత్తరపోవు ఆశ్చర్యపోవు బీరపోవు. భూసతి భూమి అనే స్త్రీ. మజ సంతోషం సంబురం. మడుగు నీటి కుంట. మనిషి బుద్ధిమంతుడు. మలుపుట మళ్ళించుట. మార్గదర్శకుడు దారిని చూపేవాడు. మాధవుడు విష్ణువు. మారుమనువు ఇంకో పెళ్ళి. మాన్య గొప్పదైన. మిన్ను ఆకాశం. మున్నూరు అంటే 300. ముదము సంతోషం. మూక సమూహం గుంపు. మ్యూజియం వస్తు ప్రదర్శనశాల. మృత్పిండము మట్టి ముద్ద. మృత్యువు మరణం చావు. మేను శరీరం ఒళ్ళు. మొగులు మేఘం మబ్బు. మోదము సంతోషం. యవీయసుడు తమ్ముడు. యుగ్మము జంట. రిప్పులు శత్రువు. రుధిరం రక్తం నెత్తురు. లేమి దారిద్ర్యం. వడ వేడి. వేసవి కాలపు తీవ్ర తాపము. వడగండ్లు వానరాళ్ళు. వడి వేగం. వడికి కన్ఫ్యూజ్ అవుతారండి, ఒకసారి చూసుకోండి. వడ అంటే మనకు వడ దెబ్బ తగిలినప్పుడు అట్లా గుర్తుపెట్టుకోండి వేడి అని. సో వడి అంటే వేగం వస్తుంది. వరిపిడి వరి పొట్టు. వార్ధి అన్న వనది అన్న సముద్రం. విధులు వార్ధి అన్న వనది అన్న సముద్రం. ఇక్కడ విధుల్చుట దులుపు. విధి కర్తవ్యం చేయవలసింది. వనవాసం అడవిలో నివాసం ఉండడం. విప్లవం మార్పు తిరుగుబాటు. విభూతి ఆశ్చర్యం బూడిద. విరించి బ్రహ్మ, ఇది చాలాసార్లు అడిగారు ప్రీవియస్ టెట్లో. విల్లు ధనస్సు. వివేకం తెలివి. విస్మయం ఆశ్చర్యం. వ్యతలు బాధలు కష్టాలు. వెలవెలబోవు కళతప్పడం తెల్లబోవు. వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు. వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడం. కుల్య కాలువ, ఇది చాలాసార్లు అడిగారండి టెట్లో. శక్తి బలం. శతాబ్దం 100 సంవత్సరాల కాలం. శాన అంటే చాలా. శిల రాయి.
చాలా చాలా ఇవి తెలంగాణ స్లాంగ్ లాగా ఉంటుంది అర్థాలు. శుక్తి ముత్యపు చిప్ప. శీఘ్రం వెంటనే. శ్రవణాభివృద్ధి వినాలనే కోరిక. సవారీ చేయుట ఎక్కి తిరుగుట, అధికారాన్ని చెలాయించుట. సమూహం గుంపు. సముజాయించుట నచ్చజెప్పడం. సాధువు మంచివాడు. సారథి రథాన్ని నడిపేవాడు. రథాన్ని చూసుకోండి. శుద్ధులు ముచ్చట్లు కథలు. సుషుప్తి ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర. ఇది చాలాసార్లు అడిగారు. సుషుప్తి టెట్ ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు. స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ. సేతువు వంతెన. స్వేదం చెమట. సేతు వంతెన వస్తే వారిది కూడా ఉంటుందండి, చూసుకోండి ఒకసారి. సౌద్యం భవనం మేడ. సౌభ్రాతం సౌభ్రాతత్వం సోదరభావం. సంపన్నులు ధనవంతులు. సంబరం ఆనందం. హర్షం సంతోషం. హాలికులు రైతులు. హుంకురించుట హుమ్మని ధ్వని చేయటం. స్కందం అంటే యుద్ధం. ఇది కూడా చాలాసార్లు అడిగారు బిట్టు. ఓకే, మీరైతే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రివిజన్ అవుతుంది. కంపల్సరీ బిట్స్ ఉంటాయి అర్థాల్లోంచి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇలానే మనం ఇంకా చాలా వీడియోలు చేద్దాం. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్లోంచి పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతి, నానార్థాలు వీటిలోంచి అండ్ సామెతల్లోంచి కూడా కంపల్సరీ బిట్ ఉంటుందండి. అది టెట్ అన్నా డిఎస్సి అన్నా కంపల్సరీ అందులోంచి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దాము. పర్యాయ పదాలు: అడవి, వనం, కాన, అరణ్యం. ఉదది ఈ బిట్ అయితే చాలాసార్లు అడిగారు ప్రీవియస్ టెట్లో. అంటే అంతకుముందు ప్రీవియస్ టెట్లో కూడా అడిగారు, 22లో అడిగారు. ఉదదికి అర్థం: సముద్రం, రత్నాకరం, సాగరం. ఏనుగు కరి, హస్తి, గజం. కప్ప మండుకం, బేకం, దరిద్రం. కథ గాథ, వృత్తాంతం, ఉదాంతం. కడుపు కుక్షి, ఉదరం, పొట్ట. కథనం యుద్ధం, రణం, సమరం. కపి కోతి, మర్కటం, వానరం. కరము చేయి, హస్తం, పాణి. కొండ గుట్ట, పర్వతం, గిరి, నగం. కోవెల గుడి, దేవళం, దేవాలయం. కండ్లు నేత్రాలు, నయనాలు, అక్షులు. ఇక్కడ కూడా నేత్రం బిట్టిచ్చాడండి. నేత్రం అంటే ఇక్కడ నయనం, కన్ను, అక్షి, చక్షువు. ఖడ్గం ఇది చాలాసార్లు అడిగారండి బిట్టు. కత్తి, అసి, కృపాణం. ఇది 26లో అడిగారు ఇదే బిట్టు.
అండ్ ఇక్కడ 24లో కూడా సేమ్ బిట్ ఖడ్గం మీనింగ్ అడిగారు. ఇట్లా ఇంపార్టెంట్ ఉన్న బిట్స్ ఇంకొకసారి రివిజన్ చేసుకోవడం వల్ల అది వచ్చే టెట్లో కలిసే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ మళ్ళీ అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గాలి, పవనం, మారుతం, గాడ్పు. గుంపు, మంద, సమూహం, బృందం. చీకటి, అంధాకారం, ఇరులు, ధ్వాంతం. చెలిమి, స్నేహం, నేయం, మైత్రి, సోపతి. చెరువు, తటాకం, కొలను, మడుగు. చేప, మీనం, మత్స్యం, జశం. జలం, నీరు, ఉదకం, సలీలం. జీతం, వేతనం, బెత్తం. తాబేలు, కూర్మం, కమటం, కచ్చపం. తృణం, గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ, చండి, అంబ, పార్వతి. దేహం, తనువు, శరీరం, మేను, పెయ్య. పెయ్యి. నింగి, మిన్ను, ఆకాశం, గగనం. నిజం, సత్యం, వాస్తవం, నివృత్తి. నైపుణ్యం, నేర్పు, పనితనం, కౌశల్యం. నేత, నాయకుడు, సారథి, నడుపువాడు. నేత్రం, నయనం, కన్ను, అక్షి, చక్షువు. పసిడి, బంగారం, పుత్తడి, సువర్ణం, కనకం. పురం, పట్టణం, నగరం, స్థానీయం. పులికి పర్యాయపదం కానిది అని అలా అడుగుతాడు ఒక్కొక్కసారి పులికి పర్యాయపదం ఏమిటి అని ఆ విధంగా కూడా అడగొచ్చు. ఇది ప్రీవియస్ టెట్ బిట్. పుండరికం, వ్యాంగ్యం, శార్దూలం. పుష్యం, పువ్వు, సుమం, విరి. పుడమి, ఈ బిట్ కూడా ప్రీవియస్ బిట్ అండి. 26లో అడిగారు, జనవరి టైంలో. పృథ్వీ, వసుధ, ధరణి. పెనిమిటి, భర్త, మొగుడు, పతి. పొలం, చేను, క్షేత్రం, సీమ. పండుగ, పబ్బం, ఉత్సవం, వేడుక. బావుట, జెండా, పతాక, ధ్వజం. బాట, తోవ, మార్గం, దారి. భానుడు, సూర్యుడు, రవి, ఈనుడు, అర్కుడు. భార్య, సతి, పెండ్లాము, కళత్రం.
మగువ. శ్రీ, ఇంతి, పడతి, వనిత. మేఘం. మొగులు, జీముతం, వారిదం. యుద్ధం, రణం, సమరం, సంగరం. వనది, వార్ధి, సముద్రం, అంబుది. వార్ధికి పర్యాయ పదం అని అడిగారండి ప్రీవియస్లో. వారధి, వంతెన, సేతువు, కట్ట. వంశం, సంతతి, గోత్రం, కులం. సదనం, ఇల్లు, నివాసం, మందిరం. సింహం, కేసరి, మృగరాజు, పంచాస్యం. కేసరి గురించి అడిగారండి. కేసరికి పర్యాయ పదం అని అడిగారు. అక్కడ పులి, సింహం ఆప్షన్ ఆ విధంగా ఇచ్చారు. కానిదేది, అయిందేది ఆ విధంగా కూడా ఇస్తారు. హర్షం, సంతోషం, ముదం, సంబురం. హాలికుడు, రైతు, కృషివలుడు, కర్షకుడు. ప్రకృతి వికృతులు చూద్దాం. అటవి, అడవి. అంబ, అమ్మ. ఆహారం, ఓగిరం. కథ, కథ. కార్యం, కర్జ్యం. కీర్తి, కీరితి. కుండం, కుండ. కులము, కోలము. గర్వము, గరువము. గుణము, గోనము. గ్రాస్యం, గాసం. చంద్రుడు, చందురుడు. చిత్రం, చిత్తరువు. త్యాగము, త్యాగము. ధర్మము, దమ్మము. దూరం, దవ్వు. దీపం, దివ్వె. దిశ, దశ. ఇది టెట్ బిట్, ప్రీవియస్ టెట్ బిట్ అండి. దిశ, దశ. నిజము, నిక్కము. ఇది ఇంపార్టెంటే, ఇది కూడా అడిగారు ప్రీవియస్. నిద్ర, నిద్ర. నిమిషం, నిముసం. పశువు, పశువు. పతనం, పట్నం. పూర్ణిమ, పున్నమ. పృథ్వీ, పుడమి. పూర్వము, పబ్బము. ప్రతిజ్ఞ, ప్రతిన. ప్రయాణం, పయనం. ప్రాణము, పానము. భక్తి, బత్తి. మనం రీడింగ్ చేసింది కొన్నిసార్లు గుర్తుంటుంది, గుర్తుండదు. కొన్నిసార్లు చూస్తూ వినడం వల్ల కూడా ఎక్కువ శాతం గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. భాష, బాస. భోజనం, బోనం. బృంగారం, బంగారం. మాన్యము, మన్యం. మేఘము, మొగులు. ముఖం, మొగం. మౌక్తికం, ముత్యం. రాత్రి, రేతిరి. రాజు,
రాయడు. విద్య విద్యే. శక్తి సత్తువ. శ్రీ సిరి. సముద్రం సంద్రం. సహాయం సాయం. సింహం సింగం. సంతోషం సంతసం. స్నానం తానం. స్వామి సామి. నానార్థాలు నెక్స్ట్. అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ. ఆశ కోరిక దిక్కు. ఉత్తరం లేఖ ఒక దిక్కు. కథ కథ గౌరి. కరం చేయి తొండం కప్పము కిరణం. కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు. కర్కోటకం ఇది టెట్ బిట్ అండి. నాగుపాము మారేడు విషభేదం. కాలము నలుపు సమయం నలుపు చావు. ఇది చాలాసార్లు అడిగాడు టెట్లో. కాలము అనేది నలుపు అనేది అడిగాడు ఎక్కువగా. సమయం నలుపు చావు. కాపు కాయలు కాయుట రైతు రక్షణ. కారు కాలం నలుపు. కారు కూడా చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ టెట్ బిట్. కారు. కీడు అపకారం ఆపద అశుభం. కులం వంశం తెగ. శరీరం ఇల్లు ఊరు. ఇది కూడా ప్రీవియస్ బిట్. అంటే అన్నిసార్లు ప్రీవియస్ బిట్టా అంటే ఇప్పుడు సెక్షన్స్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా పెడుతున్నారు కాబట్టి ఏ షిఫ్ట్లో ఏ బిట్ అడుగుతాడో తెలియదు. కాబట్టి మనం అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఇంపార్టెంట్ కాకుండా ఇంపార్టెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏ షిఫ్ట్లో ఏ బిట్ అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి. కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ. గుణము స్వభావం అల్లెత్రాడు. గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి. చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం. ధర భూమి వెల. ఇది 2025లో అడిగాడు అండ్ 26లో కూడా అడిగాడు. ధర భూమి వెల. దహనం కాల్చుట జీడి. దిక్కు దిశ శరణం దారి. నిజం సత్యం విధము. నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణం సారం. పాలు క్షీరం భాగం. ప్రాణం ఉసురు గాలి బలిమి. మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం. రాజు చంద్రుడు భూపాలుడు. రీతి విధము మేర ఇత్తడి. వర్ణము అక్షరం రంగు ఆకారం జాతి. వర్షము సంవత్సరం వాన మబ్బు. వర్షము ప్రీవియస్లో అడిగాడండి టెట్లో. సాధువు
సజ్జనుడు ముని. సిరి సంపద, లక్ష్మీదేవత. ఇది టెట్ బిట్ అండి. సీమ దేశం, వరిమడి, గుర్తు. హంస శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. విశేషాలు: నలుడు విశ్వకర్మ. విశ్వకర్మ అంశంతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్ర మార్గానికి సేతువు కట్టాడు. సేతువు కట్టింది నలుడు. గండబేరుండ పక్షి. 2 తలలు గల పక్షి, ఏనుగును కూడా తన్నుకుపోగల శక్తి కలది. జానపద సాహిత్యం. జానపదం అంటే గ్రామం. జానపదాలలో నివసించేవారు జనపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు ఎక్కడ పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతూ ఉంటుంది. మౌఖికంగా అంటే నోటి ద్వారా చెప్పడం, అంటే స్టోరీస్ చెప్తాం కదా, కథలు ఒకరి ద్వారా మరొకరికి షేర్ చేయడం మౌఖికంగా. జానపద సాహిత్యానికి కర్త ఎవరు తెలియదు, ఎందుకంటే నోటి ద్వారా వెళ్తుంది కాబట్టి, ఆ స్టోరీ ఒకరి ద్వారా ఒకరికి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఎవరు చెప్పారో తెలియదు. సామూహిక కర్తృత్వం, సామూహిక ప్రచారం దీని లక్షణం. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు. జీనవల్లభుని శాసనం. వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపుడు. పంపుని తమ్ముడు ఈ జీనవల్లభుడు. ఈ జీనవల్లభుడు ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం. ఇది టెట్ బిట్ అండి. ఇది జీనవల్లభుడు ఏపిచ్చాడంటే కంద పద్యం. కుర్క్యాల శాసనం వేయించాడు. అది ఆ తొలి పద్య శాసనం ఏంటంటే అది కంద పద్యం. అరికేసరి ఆస్థాన కవి పంపుని యొక్క సోదరుడు ఈయన. ఇందులో 3 పద్యాలు ఉంటాయి. ఆ 3 కంద పద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనం జీనవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉంది. అజ్ఞాతవాసం. కౌరవులు, పాండవులు పాచికలు ఆడేటప్పుడు పందెం కాశారు. ఆ పందెంలో ఓడిపోయిన వారు 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోయారు. ఓడిపోవడం వల్ల 12 ఏళ్ళు వనవాసం పూర్తయ్యాక 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టకూడదు. అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి 12 ఏళ్ళు వనవాసం చేయాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేశారు. ఎక్కడ చేశారు? విరాటరాజు పర్వంలో. కన్నమ్మ కష్టాలు. ఈ జాతీయం అండి. కన్నమ్మ కష్టాలు అంటే కష్టాల మీద కష్టాలు పెట్టడం, అంటే ఇంకో మీనింగ్ రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. రామవారధి. ఇది తమిళనాడులోని ధనుష్కోటిలోని శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రం, కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీ ప్రభావం అంతగా ఉండడం లేదు. దీన్ని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. రామవారధి
తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన ఈ వారధి ఉంది. దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. కాకతీయుల శిలాతోరణం. తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యయనం కాకతీయుల కాలం. చాలా కాలం పాటు ఓరుగలు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే అరివీర భయంకరి వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమ్మదేవి కాలంలో ఈ కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుతమైన నిర్మాణం. కోట ద్వారా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర చిహ్నం. ఈ శిలాతోరణం కాకతీయ శిల్పకళ వైభవానికి వన్నె తగ్గదని ఆనవాలు. కొన్ని సామెతలు ఉన్నాయండి. సామెతలు ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో 4 ఆప్షన్స్ ఇస్తాడండి. 4 ఆప్షన్స్ ఇచ్చి సామెత కానిదేది అని అడగొచ్చు, ఇది ఇందులో సామెత ఏది అని అడగొచ్చు. పొమ్మన లేక పొగబెట్టినట్టు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరిదో దారి ఉలుపు కట్టిదో దారి, సందెట్లో సడేమియా అన్నట్లు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు, తంగిడిస్తే తంగిళ్ళు పీకాలి, తవ్విడిస్తే తంగిళ్ళు పీకాలి, ఇంటింటికో మట్టిపోయి, అడిగినట్లిస్తే కడిగినట్లు అవుతుంది, కిందబడ్డ మీదికాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్లెపైలం ముల్లెపైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖమొస్తే మొహం గడగనికి తీరిక లేదన్నట్లు, సుఖం వస్తే మొహం గడగనికి తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చే దయ్యమై బట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నెక్స్ట్ క్లాస్ వరకు చేస్తాను. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి.